మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీతో డైరెక్ట్గా డీల్ గురించి చెప్పేస్తాను. మీ కస్టడీలో ఉంది కదా త్రిపుర, తనను మీరు లేపేస్తే 10 లక్షలు ఇస్తాను. ఏ మిస్టర్, నా దగ్గరికి వచ్చి లంచం ఇస్తానంటున్నావు? ఎంత ధైర్యం నీకు? సార్, మీరు సిన్సియర్గా నా దగ్గర మాట్లాడుతున్నారు, కానీ మీరు చేసిన సెటిల్మెంట్స్ నాకు తెలుసు. తెలిసే మీ దగ్గరకు వచ్చాను. కస్టడీలో ఉన్న వాళ్ళకి ఏమైనా అయితేనే మా ఉద్యోగాలు పోతాయి. అలాంటిది ఎన్కౌంటర్ చేయమంటావా? కస్టడీలో కాదు సార్, రేపు కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆ త్రిపుర తప్పించుకోవాలని చూసిందని మీరు ఎన్కౌంటర్ చేశారనుకోండి, మీకు రిస్క్ ఉండదు, నా పని అయిపోతుంది, డబ్బులకు డబ్బులు వస్తాయి. చాలా రిస్క్, చేయలేను. 25 లక్షలు ఇస్తాను. 50 లక్షలైతే డీల్ నాకు ఓకే. ఎందుకంటే నేను చాలా మందికి ఇవ్వాలి. సరే, డీల్ ఓకే. కానీ రేపది కోర్టుకు రాకూడదు. రాకుండా నేనే ఏర్పాటు చేస్తాను. డాక్టర్ గారు, మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి. ఎంత డబ్బైనా పర్వాలేదు. మొన్నెవరో స్పెషలిస్ట్ వస్తున్నారన్నారు. సరేనండి. బామ్మ, కోర్టుకు వెళ్దామా? బామ్మా, పెద్దమ్మా, మీరేం బాధపడకండి. న్యాయం మన వైపే ఉంది. పెదనాన్నని పొడిచినందుకు వదినకి ఆ భగవంతుడు ఈరోజు శిక్ష వేస్తాడు. మీరేం టెన్షన్ పడకండి. అత్తయ్య గారు, నేను మా అక్క గాయత్రి అక్క చెల్లెళ్ళై ఉండొచ్చు, కానీ ఇలా ఆస్తి కోసం మా అక్క చేసిన పనిని నేను సమర్థించలేను. తను మా అక్కైనా సరే, తనకి ఎంత పెద్ద శిక్ష పడినా నాకు ఏ బాధ లేదు. చివరికి ఉరి శిక్ష పడినా సరే తను అందుకు అర్హురాలే. వాసుకి ఎక్కడా? అమ్మా, తను ఇంట్లోనే ఉండి బాలాని జాగ్రత్తగా చూసుకుంటుందిలే. ఇదిగో ఇంకొక విషయం, బాలా అక్కడికి వచ్చి నానా రచ్చ చేసి ఆ మీడియా వాళ్ళ ముందు మన పరువు తీయకుండా ఉండాలి అంటే వాడు ఇంట్లో ఉండటమే కరెక్ట్ అని రూమ్లో కిటికీలన్నీ గట్టిగా బిగించి డోరు కూడా లాక్ చేశాను. టైంకి బాలాకి ఏం కావాలో వాసుకి చూసుకుంటుందిలే. అవును బామ్మ, అన్నయ్య ఇక్కడికి వచ్చి రకరకాలుగా డిస్టర్బ్ చేస్తాడు. సరే పని, కన్నయ్య ఇక్కడ ఉండడమే కరెక్ట్. పదండి. పదండి. గాయత్రి ఇక్కడే ఉంది. ఈ టాబ్లెట్ బాలాగాడు తాగే పాలలో కలిపి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళనీయకుండా చేద్దామనుకున్నాను. ఎలాగైనా సరే రేపు మేము చేయబోయే ఆపరేషన్లో వాడు అడ్డు పడకూడదు. అంటే రేపు సాయంత్రం వరకు వాడు లేవకూడదు. ఎలాగైనా ఈ టాబ్లెట్ని పాలలో కలపాలి. వాసుకి వాసుకి ఎక్కడుందో ఏంటో. అబ్బో, అమ్మా గాయత్రి. మావి గారు. అమ్మా
వస్తున్నానండి. అబ్బో ఈ నొప్పి ఏంట్రా స్వామి. ఏంటి మావయ్య గారు? కాస్త వాసుకిని పిలుచుకొని వస్తావమ్మా? నాకు కాస్త మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పైకి ఎక్కలేకపోతున్నాను. సరే మావయ్య గారు. అబ్బో అమ్మో ఏం నొప్పులురా బాబోయ్. అమ్మా అబ్బో అమ్మో. అమ్మా అబ్బో అబ్బో అమ్మా అబ్బా అమ్మా. వస్తున్నారు. ఏంటి బుస్సు రమ్మన్నావు? నీతో కాస్త మాట్లాడాలి, పద. అమ్మా ఏంటి కుంటున్నావు? ఒకటే మోకాలు నొప్పి. అయ్యో. అబ్బా.